ఇక నైతిక విలువలు ఉంటేనే అమెరికా పౌరసత్వం అంట. వలసదారుల దరఖాస్తులపై యుఎస్సిఐఎస్ ఆదేశం. ఎటువంటి నేరచరిత్ర లేకపోవడమే మంచిగా ప్రవర్తనగా నిర్వచనం అట. ఇక నేరచరిత్ర ఉంటే మాత్రము అమెరికా పౌరసత్వం రద్దయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇక ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ పేరును ఖరారు చేసిన బీజేపీ. రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన మాజీ ఎంపీ. తెలంగాణ గవర్నర్ గాను కొన్నాళ్ళు అదనపు బాధ్యతలు. ఆర్ఎస్ఎస్తో సుదీర్ఘకాలంగా అనుభవం. వచ్చే ఏడాది తమిళనాడు శాసనసభ ఎన్నికలు. వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన కమలం పార్టీ. ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతిస్తాయని అంచనా. ఇండీ కూటమిలోని డిఎంకే వ్యతిరేకించదనే యోచన. తమ అభ్యర్థిపై నేను నిర్ణయం తీసుకోనున్న విపక్షాలట. ఇక వారంలో అఫిడవిట్ ఇవ్వాలి లేదా క్షమాపణ చెప్పాలి. ఎన్నికల కమిషన్కు ఏ పార్టీ అయినా ఒకటే. అధికార పక్షమా ప్రతిపక్షమా అని చూడదు. ఎన్నికల్లో 1 కోటి మందికి పైగా సిబ్బంది పాల్గొంటారు. వారందరి ముందు ఓట్ల దొంగతనం సాధ్యమా? రాజకీయ ప్రయోజనాల కోసమే ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు. రాహుల్ ఆరోపణలపై సిఈసి జ్ఞానేష్ కుమార్ ధ్వజం. బీహార్లో తొలగించిన 65 లక్షల మంది పేర్లతో కూడిన జాబితాను వెబ్సైట్లో పెట్టినట్టు వెల్లడి. ఈసీ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి అంటూ కాంగ్రెస్ చెప్తా ఉన్నది. మోటార్లు మీరు ఆన్ చేస్తారా, మేము ఆన్ చేయాలా? కాళేశ్వరంపై అబద్ధపు ప్రచారాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కుట్ర. వరద నీటిని ఒడిసిపట్టకుండా వృధాగా సముద్రంలోకి వదిలేస్తున్నారు.